ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి టాటా ప్యూర్. చూడడానికి ఎలాగుంది చూడండి. ఎల్ఈడీస్ అయితే ఆన్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే టాటా లోగో అయితే చూసుకోవచ్చు. మీకు టాప్ మోడల్లో ఇక్కడ 360 డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో అయితే లేదు, అది మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ కూడా లేవు. టాప్ మోడల్లో అయితే మీకు పార్కింగ్ సెన్సర్స్ కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఆల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ రెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. చూడండి ఈ డిజైన్ అయితే చూడండి. బ్యాక్ సైడ్ కూడా మీకు సైడ్ నుంచి కూడా ఈ డిజైన్ అయితే ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. టైర్స్ విషయానికి వస్తే అందులో మీకు 16 ఇంచ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలా వీల్స్ ఇందులో వచ్చేసి స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 195/60 or 16 తో అయితే మీకు ప్రొవైడ్ చేశారు స్టీల్ వీల్స్. అలాగే మీకు ఇన్బిల్డ్ గా మీకు వీల్ క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ చూస్తే సస్పెన్షన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ ఓఆర్వీఎం విషయానికి వస్తే టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీకు 360 డిగ్రీ క్యామ్ అయితే మిస్ అవ్వచ్చు. ఇక్కడ టాప్ మోడల్ లో తీసుకుంటే ఉంది. అలాగే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా బ్లాక్ కలర్ ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే పైన వచ్చేసి రూఫ్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి వైట్ కలర్ లో ఉన్నాయి. చాలా ప్రీమియం గా అయితే ఉంది చూడడానికి. బ్యాక్ సైడ్ వచ్చేసి షార్ప్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్యూల్ ఓపెనర్ మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పాయిలర్ అయితే ఇచ్చారు. ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో అయితే ఉంది. దీనికి అయితే మీకు ఇక్కడ వైపర్ అయితే లేదు. టాప్ మోడల్ లో చూసుకుంటే ఇక్కడ వైపర్ అయితే ఉంది. ఇది మీరు గమనించవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక టాప్ మోడల్ లో ఏదైతే ఉందో కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి టాటా బ్యాడ్జింగ్ అయితే గమనించవచ్చు. ఈ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ చూడడానికి చాలా ప్రీమియం లుక్ తో అయితే మీకు కనిపిస్తుంది. చూడండి. అలాగే ఇక్కడ కింద చూసుకుంటే నెక్సాన్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. వచ్చేసి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింద చూసుకుంటే కనుక రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు సెలబ్రేటింగ్ బై 25 years 15 lakhs కార్స్ అయితే ఈ బ్యాడ్జింగ్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే సైడ్ ఈ బ్లాక్ కలర్ డిజైన్ ఏది ఉందో ఇది చాలా ప్రీమియం గా అయితే ఉంది చూడడానికి. బండికి మొత్తం ఇది చాలా లుక్ అయితే ఇచ్చింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 208 mm అయితే మీకు లభిస్తుంది. ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఏ కార్ లో అయితే లభించదు. ఇక్కడ చూడండి మాన్యువల్ గా కీ ఓపెనర్ అయితే ఉంది. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయలేదు. టాప్ మోడల్ లో చూసుకుంటే మనకు రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మీరు అది మిస్ చేయవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 2 వైపర్ బ్లేడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కలర్ అయితే చాలా బాగుంది చూడటానికి. అలాగే ఈ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ ఎయిర్ ఫ్లో డిజైన్ అయితే చాలా ప్రీమియం గా అయితే ఉంది. అలాగే ఇక్కడ 2 LED లైట్స్ కూడా మిస్ అవ్వచ్చు మీరు. టాప్ వేరియంట్ లో వచ్చి ఇక్కడ 2 LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనం ఆప్షనల్ గా వేయించుకోవాల్సిందే. ఫ్రెండ్స్ చూసుకుంటే లుక్ ఈ బ్లాక్ కలర్ పియానో కలర్ అయితే ఇచ్చారు. బ్లాక్ పియానో కలర్ ఫినిషింగ్ అయితే చాలా ప్రీమియం గా అయితే ఉంది చూడటానికి. మంచి ప్రీమియం లుక్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డోర్ ఓపెనర్ కలర్ చూసుకుంటే బ్లాక్ కలర్ లో అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ పవర్ విండోస్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది లాక్ అన్లాక్ బటన్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకటి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక స్పీకర్ ఒక ట్విట్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే మీకు లభిస్తుంది. అలాగే ఇందులో 3 రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. సిటీ, ఈకో అండ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉంటాయి ఇందులో. లేటెస్ట్ వాటికి ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్టీరింగ్ పైన టాటా లోగో అయితే ప్రీమియం గా రావడం అయితే జరుగుతుంది. ఇది చూడడానికి డిజైన్ మొత్తం ప్రీమియం గా అయితే కనిపిస్తుంది మీకు. చాలా ప్రీమియం గా అయితే ఉంది. క్లస్టర్ లో చూసుకుంటే మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఒక టచ్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి మీరు ఆటోమేటిక్గా క్లైమేట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ని కూడా ప్రొవైడ్ చేశారు.
అలాగే టాప్ మోడల్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఒక హ్యాండ్ రెస్ట్ అయితే ఉంటుంది, ఇందులో అయితే మిస్ అవ్వచ్చు, ఇది మీరు గమనించవచ్చు. అలాగే ఇందులో సన్ రూఫ్ అయితే లేదు. ఫ్రంట్ బార్నెట్ ఓపెన్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ ఫ్యూల్ ఓపెనర్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ 4 AC వెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సీట్స్ కూడా క్వాలిటీ ప్రీమియంగా అయితే ఉన్నాయి. అలాగే ఇందులో మీరు ఇంకొక ఫీచర్ని అయితే మిస్ అవ్వచ్చు. టాప్ మోడల్లో చూసుకుంటే టాప్ మోడల్లో వెంటిలేటర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో ఆ ఫీచర్ని అయితే మీరు మిస్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ అప్ అండ్ డౌన్ కూడా సీట్ అడ్జస్టబుల్ అయితే ఉంది. హైట్ అండ్ లో అడ్జస్ట్ కూడా ఇక్కడ మిస్ అవ్వచ్చు. మీరు ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యువల్ టోన్ కలర్లో అయితే మీకు ఇది లభిస్తుంది. చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. డోర్ ఓపెనర్ కూడా బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక వూఫర్ ఒక ట్విట్టర్ను అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉంది. అలాగే హెడ్ రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉంది. కారు చాలా స్పేసెస్గా అయితే ఉంది. అలాగే డోర్ వేసినప్పుడు తీసినప్పుడు వచ్చు అనమాట. ఆ బిల్డ్ క్వాలిటీ ప్రీమియం అయితే మీరు ఆ సౌండ్ అయితే వినొచ్చు డోర్ వేసినప్పుడు తీసినప్పుడు. అలాగే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే మిడిల్లో 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే బ్యాక్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, సేఫ్టీ విషయంగా ఎక్కడా తగ్గలేదు టాటా వాళ్ళు. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇందులో లో మోడల్ అయినప్పటికీ బ్యాక్ సైడ్ కూడా 2 AC వెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఛార్జింగ్ పాకెట్ను అయితే ఇవ్వలేదు, ఇది అడిషనల్గా మనం వేయించుకోవాలా. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక 12. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి టాప్ వేరియంట్లో చూసుకుంటే ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో ఆమ్రెస్ట్ అయితే లేదు, ఇది మీరు గమనించవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కూడా సేమ్ అవే ఫీచర్స్ అయితే మీకు లభిస్తుంది. అలాగే ఇక్కడ ఒక కీ కూడా, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కీ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ, ఇది మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్న. అలాగే ఫ్రంట్ డాష్ బోర్డ్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు, చాలా ప్రీమియంగా అయితే ఉంది. చూడటానికి బండి చాలా ప్రీమియంగా అయితే ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ ఒక 12 వోల్ట్ సాకెట్ మరియు ఇక్కడ టైప్ A to టైప్ C ఛార్జింగ్ పోర్ట్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హజార్ లైట్ బటన్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. బూట్ ఓపెనర్ కూడా ప్రొవైడ్ చేశారు, ఆటోమేటిక్ బూట్ ఓపెనర్. సార్ ఇక్కడ కార్ తీసుకున్నాక సర్వీసింగ్ ఇక్కడే చేస్తారా లేదంటే కడపకు తీసుకెళ్ళాలి? యాక్చువల్లీ ఇది మెయిన్ షోరూమ్స్ కడప, కర్నూలు అనమాట. మనకు పైగా అవుట్లెట్స్ ఉన్నాయి, పొద్దుటూరు, రాజంపేట, ఆదోని, నంద్యాల అవుట్లెట్స్ ఉన్నాయి అనమాట. మెయిన్ సర్వీస్ అంతా కూడా కడప అండ్ కర్నూలు ఉంటుంది. అంటే మీరు ఏంటంటే టాటా వెహికల్ తీసుకుంటే కదా పాన్ ఇండియాలో ఏ స్టేట్ లో అయినా సరే పాన్ ఇండియా మొత్తంలో కూడా సర్వీస్ చేసుకోవచ్చు. లూబ్రికేషన్స్ కానీ, ఆయిల్ చేంజెస్ కానీ, ఏదైనా స్పేర్ పార్ట్స్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా పాన్ ఇండియా మొత్తం చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. నియరెస్ట్ అనమాట. మనకి ఇప్పుడు కడప దగ్గర ఉంది, కడపకి వెళ్తాం. తిరుపతి లాంగ్ కాబట్టి అటు వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్తాం, కోటూరుకి వెళ్ళినప్పుడు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ అనేది ప్యానల్ ఎక్కడ చేసుకోవచ్చు. టాటా ఆథరైడ్ మాత్రమే ఇండస్ట్రీ. ఈ కారు ప్రైస్ ఎంత ఉంది సార్? ఆన్ రోడ్ ఎంత పడుతుంది? మనం చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి దీనిది యాక్చువల్లీ నెక్సాన్ లో 3 పర్సనల్స్ ఉన్నాయి, సారీ 4 పర్సనల్స్ ఉన్నాయి. ఆ 4 పర్సనల్స్ ఏంటంటే కదా స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ అండ్ ఫియర్లెస్. ఇది వచ్చేసి దిస్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ప్యూర్ అనమాట. దీనిలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ అండ్ ఈవీ కూడా ఉంది లేటెస్ట్. సో మనం ఇది తీసుకుంటే కదా ప్యూర్ అండి. నెక్సాన్ లో ప్యూర్ అయితే కదా మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,79,990 ఎక్స్ షోరూమ్ ప్రైస్. దీనికి రిమైనింగ్ మీరు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 17% లైఫ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 10 lakhs బిలో అయితే కనుక 14%, 10 lakhs అబౌవ్ 17%. అది మీరు పే చేసుకోవచ్చు. మనం ఇచ్చే వాల్యూ అయితే కనుక ఎక్స్ షోరూమ్ వాల్యూ మాత్రమే ఇస్తాం. 7,09,79,990 ఇది ఎక్స్ షోరూమ్ వాల్యూ. యాక్చువల్ గా మనం ఆన్ రోడ్ కాస్ట్ అంటారు కదా చాలా చోట్ల. ఆన్ రోడ్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా రాంగ్ పాయింట్ అనమాట. ఇండియా వైజ్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంతా ఒకటే. ఏ ఆటోమోటివ్స్ లోకి వెళ్ళా కూడా, ఏ డీలర్ వెళ్ళా కూడా, ఏ డీలర్ షాప్ ఎక్కడున్నా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది, ఇండియా ప్రైస్ మొత్తం. దాన్ని ఎక్కడ మీరు చెక్ చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్ గా www.tatacars.com లో చెక్ చేయొచ్చు. అన్నిట్లో అప్డేట్ ఉండదు, ఈ వెబ్సైట్ లో ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది. www.tatacars.com దాంట్లోకి వెళ్తే కన్నా ప్రతి ఒక్క వెహికల్ ది ఎగ్జాక్ట్ ప్రైస్ ఉంటుంది. అదే ప్రైస్ మీరు షోరూమ్ లో పే చేయాలి ఎక్కడైనా సరే.
ఇండియా వైస్, ఎందుకంటే ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైసెస్ స్టేట్ ను బట్టి లైఫ్ ట్యాక్స్ మారుతుంది. ఎందుకంటే మన ఏపీ నామ్స్ ప్రకారం అయితే కన్నా 5 lakhs బిలో అయితే 12%, 5 to 10 lakhs బిలో అయితే 14%. ప్రజెంట్ చూసుకుంటే వీటికి వెయిటింగ్ పీరియడ్ ఏమన్నా ఉందా? అంటే ప్రీవియస్ డేస్ లో అయితే మనం విన్నదండి 6 months ఉన్నది వెయిటింగ్ పీరియడ్. తరచు రాను రాను మనకు స్టాక్ అవైలబిలిటీ వస్తుంది అనమాట ప్లాంట్ లో కూడా. ఈ ప్లాంట్స్ పూణే, గుజరాత్ ఉంటుంది అనమాట. పూణే అండ్ గుజరాత్ కూడా. మనకి ఏమైందంటే ఇప్పుడు 1 month అంటే 2 to 4 weeks లో వెహికల్ వస్తా ఉంది. మన దగ్గర అయితే కనుక సమ్ స్టాక్ రెడీగా ఉంటుంది అనమాట. 70 vehicles రెడీగా ఉంటాయి. మీకు కావాల్సిన వెహికల్ ఏదైనా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉండొచ్చు. మేబీ డిపెండ్స్ అపాన్ కలర్, డిపెండ్స్ అపాన్ మోడల్. ఫర్ సపోజ్ తీసుకుంటే ఇప్పుడు ప్యూర్ ఉంది. ఈ ప్యూర్ లో మన దగ్గర ఇక్కడ రెడ్ ఉంది, అవుట్లెట్ రాజంపేట, కడప మెయిన్ షోర్. కడపలో మీకు గ్రే కలర్ అవైలబుల్ ఉంటుంది, సేమ్ మోడల్. ఫేర్లెస్ ఉన్నాయి, క్రియేటివ్స్ ఉన్నాయి, క్రియేటివ్ ప్లస్ ఉన్నాయి, వితౌట్ సన్ రూఫ్, విత్ సన్ రూఫ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీకు నెక్స్ట్ సేఫ్టీ లో 5 star మీకు తెలిసి 5 star. దీంట్లో వచ్చేది 2 వస్తాయి, డీజిల్ అండ్ పెట్రోల్ వస్తుంది. మీకు ఎవరికైనా టాటా కార్స్ కావాలనుకుంటే రాజంపేటలో ఉన్నటువంటి టాటా షోరూమ్కి అయితే వచ్చేయండి. ఇక్కడ అన్న అయితే ఉన్నారు. అన్న మీ పేరు? కేవీ రమణ అన్నగారు అయితే ఉన్నారు. మీకు బండి గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తారు, ప్రైస్ ఎంత పడుతుంది అనేసి. మనకు సర్వీస్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రాజంపేటలో ఉన్నటువంటి టాటా షోరూమ్ అయితే కన్సల్ట్ అయితే అవ్వండి ఒకసారి.